ఓకే, God bless you all. నేడు ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో విస్తరా విద్యార్థులు ప్రపంచాన్ని సృష్టించారు. ఇవాళ మా విద్యార్థులు కేవలం మా దగ్గర 10వ తరగతిలో 43 మంది విద్యార్థులే ఉన్నారు. 43 మంది విద్యార్థులకు గాను మేము 99% సక్సెస్ సాధించాం. విద్యార్థులందరూ చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు, చాలా చక్కగా పరీక్షలు రాశారు. వాళ్ళందరికీ అనేక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇవాళ మాకున్న 43 మందిలో జి కార్తిక్ 9.8, ఏ సాయి శ్రీహిత్ 9.8, ముగ్ధా 9.7, డి హృషికేష్ 9.7, నందకిషోర్ 9.7, లక్ష్మీ గీతిక 9.5, వసంత్ 9.5, జాహ్నవి 9.3, ఫణిపూజిత 9.3, లహరి 9.2. ఇలాగా 9 పాయింట్ల పైన సుమారుగా 15 మంది విద్యార్థులు ఫలితాలు సాధించారు. దీంతో పాటు 8 పాయింట్స్ పైన 32 విద్యార్థులు ఫలితాలు సాధించారు. అంటే చాలా మంచి రిజల్ట్ మా సంస్థ సాధించింది. ఇందుకు కారణమైన ప్రతి ఒక్క ఉపాధ్యాయ సహచరుణ్ణి, అలాగే మా ప్రిన్సిపాల్ను, మా కార్యనిర్వాహక బృందాన్ని, మా విద్యార్థులందరినీ చాలా వాళ్ళు చేసిన కష్టానికి ఎంతో అభినందనలు తెలియపరుస్తున్నాను. అలాగే మాకు వచ్చినటువంటి ఫలితాల్లో ఈ గ్రేడ్ల వారీగా చూస్తే ఇంగ్లీష్ 8 మంది విద్యార్థులు 10 బై 10 సాధించారు. అలాగే హిందీ 16 మంది విద్యార్థులు సాధించారు. మ్యాథ్స్ 9 మంది విద్యార్థులు సాధించారు. సైన్స్ 10 మంది విద్యార్థులు సాధించారు. సోషల్ 9 మంది, తెలుగు 5 మంది విద్యార్థులు 10 గ్రేడ్ల పాయింట్ సాధించారు. సో ఇలాగా మంచి రిజల్ట్ పిల్లలందరూ సాధించారు. తర్వాత ఈ రిజల్ట్ అంతా కూడా ఒక స్నేహపూరితమైనటువంటి ఆహ్లాదపూరిత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పిల్లలు సాధించారు. సాయంత్రం 8 దాకా ఎప్పుడూ క్లాసులు కండక్ట్ చేయలేదు. అలాగే ఏ సండేలో పిల్లలను ఒత్తిడి పెట్టి పిలవలేదు. కానీ దీంతో ఒలింపియాడ్ కరికులం కూడా ఇచ్చామన్నమాట. వాళ్ళకి కొద్దిగా పై స్థాయిలో ఉండే జేఈ, అలాగే నీట్ సంబంధించిన టాపిక్స్ కూడా ముందే వాళ్ళు ప్రిపేర్ చేయిస్తున్నాం. అలా చేయిస్తూ కూడా 10th క్లాస్ చదివింది మార్పు తెచ్చుకోవడం అనేది ఒక సర్కస్ ఫిట్ పిల్లల వరకు వాళ్ళు ఇంత ఒత్తిడిని అధిగమించి ఇంత మంత్రులు తీసుకురావడం, అందులో అందరు పిల్లలు పాస్ అవ్వడం ఒక చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. దీనికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయులందరినీ ఇతోధికంగా వాళ్లకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దీనికి సహకరించినటువంటి వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇలాగే ఈ మేము చేస్తున్నటువంటి ఈ చదువు అనే ఒక యజ్ఞానికి ఈ సమాజం కూడా పూర్తిగా సహకరించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.